అధికారులు డాక్టర్ల నిర్లక్ష్యంతో ఏజెన్సీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉదయం 11 దాటినా తెచ్చుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువ. చిన్నపిల్లలు తరచూ జ్వరం, జలుబు, దగ్గు బారిన పడుతున్నారు. పల్లె దవాఖానాలు టైంకు తీయకపోవడంతో వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని మండిపడుతున్నారు. సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు డాక్టర్ల నిర్లక్ష్యంతో ఏజెన్సీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉదయం 11 దాటినా కూడా పల్లె దవాఖానాలు ఓపెన్ చేయనని పరిస్థితి కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు, ఎందుకు ఓపెన్ చేయట్లేదు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ములుగు జిల్లాకు సంబంధించినటువంటి 2 మండలాలు ఏదైతే వాజేడు వెంకటాపురం మండలాలు ఉన్నాయో ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి పల్లె దవాఖానాలు, గతంలో పిహెచ్సి దవాఖానాలు అనేవాళ్ళు ఇప్పుడు పల్లె దవాఖానాలు ఉంటున్నారు. ఇక్కడ ఆ డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, సమయపాలన పాటించకపోవడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. చలి తీవ్రత పెరిగి ఏజెన్సీ గ్రామాలు చలికి వణికిపోతున్నటువంటి పరిస్థితిలో వృద్ధులు అట్లాగే చిన్నపిల్లలు జలుబు, దగ్గు బారిన పడుతున్నారు. తర్వాత ఈ కూలీనాలు చేసుకునేటువంటి సాధారణ ప్రజలు చర్మ వ్యాధుల బాధపడుతున్నారు. చికిత్స చేసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా 11 గంటలు దాటిన తర్వాత వైద్య సిబ్బంది హాజరవుతుండటంతో వారికి నిరాశ ఎదురవుతుంది. ప్రతిరోజు కూలి పనులకు వెళ్ళేటువంటి సాధారణ ప్రజలు 8 గంటల లోపు బయలుదేరి వెళ్ళిపోతారు. ఎందుకంటే పొలాలు చాలా దూరంగా ఉంటాయి ఊర్లకు. ఇక్కడ నుంచి బయలుదేరి 1-2 గంటల ముందు బయలుదేరితే 9:30-10 గంటల కల్లా ఆ పొలానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ పొలం కావచ్చు, పత్తి చేలు కావచ్చు, అక్కడ చేసేటువంటి కూలీనాలు చేసుకునేటువంటి ప్రజలు 9 గంటల కల్లా 8:30 కల్లా ఇంట్లోంచి వెళ్లిపోయి పొలాలకు పనులు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల సకాలంలో పల్లె దవాఖానాలు ప్రారంభించకపోవడం వల్ల అక్కడ వచ్చేటువంటి సమస్యలను ప్రైవేటు దవాఖానాలకు ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లి వాళ్ళు ఇచ్చినటువంటి మందులు తీసుకోవడం, ఎంత కాస్ట్లీ మందులు రాసినా అవే తీసుకొని ఆరోగ్యం మెరుగుపరచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రోజంతా కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము ఆ ప్రైవేటు వైద్యులకు ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఏజెన్సీ ప్రాంత ప్రజలు బాధ వ్యక్తం చేస్తున్నారు. పల్లె దవాఖానాలు సమయానికి తెరిచినట్లయితే కనుక అందరూ కూడా ఎవరైతే ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఉన్నారో వారంతా వెళ్లి చికిత్స చేయించుకునేందుకు కానీ, వైద్యులను సంప్రదించేందుకు కానీ, ఈ చర్మ వ్యాధులు, జలుబు, దగ్గు, ఇతర వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య సేవలు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ 12 గంటలకు వస్తున్నారు, మళ్ళీ 11 గంటలకు వస్తున్నారు, 12 గంటకల్లా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సాయంత్రం ఎవరైతే కూలీకి పోయినటువంటి వాళ్ళంతా 5 గంటల తర్వాత వస్తారు. అప్పటికి పల్లె దవాఖానా మూసేసి ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. అధికారులు, ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఒకసారి స్పందించి ఈ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి వైద్యుల మీద, ఏజెన్సీకి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించినటువంటి వాటిలో దోపిడీ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే కొంత మేలు జరుగుతున్నటువంటి ఆలోచన ప్రజలకు అనుకుంటుంది. కానీ పల్లె దవాఖానా లాంటి చోట్లనే వైద్యులు రాకపోవడం చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ వైద్య సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని, దాంతో పాటు సకాలంలో వైద్యం అందేలాగా అట్లాగే మందులు, ఇతర అన్ని అందుబాటులో ఉంచాలని కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ముఖ్య కలెక్టర్ కి దృష్టికి విషయం చేరేలాగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.